మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మహదేవ్పూర్ టెంపుల్, మహదేవ్పూర్ గ్రామం, బీబీ నగర్ మండలం, భువనగిరి నియోజకవర్గం, రింగ్ రోడ్ కు అతి దగ్గరలో ఒక 4 కిలోమీటర్ లోపు ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ ప్రాచీనమైన టెంపుల్, వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది. అక్కన్న మాదన్న గారు ఎవరైతే కంచర్ల గోపన్న భద్రాచలం శ్రీరాముని ఆలయం కట్టించిండో వాళ్ళ కంచర్ల గోపన్న మేనమామలు అక్కన్న మాదన్నలు ఈ గుడి కట్టించిండ్రు. నాడు మరి అక్కడ భద్రాచలంలో కట్టినప్పుడు వారు అక్కడ చెరసాల పాలైనరు. అదే సమయంలో వీళ్ళు ఇక్కడ గుడి కడుతున్నప్పుడు ఇక వీళ్ళు అది చూసిన ఆ సంఘటన చూసి వెంబడే వీళ్ళు కూడా గుడి అంటే దాదాపు కంప్లీట్ అయింది. గోపురం కావాల్సిన అవసరం ఉండే, శివాలయానికి ఇంకా కొన్ని స్పాన్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండే, అవన్నీ ఆగిపోయినాయి. సో దీన్ని ఏంటంటే ఇంత పెద్ద గుడి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇట్లా ఒక గొప్ప ఆర్కిటెక్చర్ తోటి పెద్ద పెద్ద రాతి స్తంభాలు, రాతి భీములతోటి కట్టినటువంటి ఆలయం ఎక్కడ అవుపడదు. గత 10 ఏళ్ల నుంచి ప్రజలలో అందరితో తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఆ రోజు నుంచి కూడా ఈ గుడి విషయం చూస్తున్నాం. మేము ఈ ప్రాంత వాసులంతా కూడా మా ప్రభాకర్ గాని, మా ఇది ఇక్కడ మహదేవ్పూర్ అట్నే శివారెడ్డి వీళ్ళంతా కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. మాకు కూడా ఇది చాలా గొప్పగా అనిపించేది. దీన్ని ఎట్లున్నా గొప్పగా చేయాలనే ఆలోచన ఆనాటి నుంచి ఈ ప్రాంత వాసులందరికీ ఉన్నది. మా అందరి ఆశ ప్రకారం ఈరోజు ఈ యొక్క టెంపుల్ను మరి టూరిజం శాఖ కింద రాష్ట్రం కానీ కేంద్ర నిధులు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మరి వారి పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ కేంద్రం కానీ తీసుకుంటూ దీనికి సంబంధించిన నిధులు ఏ స్థాయిలో ఏ విధంగా తీసుకురావాలని ఆలోచన చేస్తూ దీనికి సంబంధించి మరి కన్సల్టెంట్స్, ఓ మంచి కన్సల్టెంట్ ఏదైతే జోగులాంబ ఆలయం చేసిండు, రామప్ప ఆలయం చేసిన అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి దీని మీద పూర్తి స్థాయి కన్సల్టెన్సీ ఇవ్వమన్నాం. దీని మీద సంబంధించి డిపిఆర్ ప్రైమరీ కాన్సెప్ట్ తయారు చేసుకొని దీనికి శాంక్షన్ ఏ విధంగా నిధులు తీసుకొస్తామనే ప్రయత్నం ఈరోజు ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో మొదలుపెట్టినాం. ఈ యొక్క కార్యక్రమం మరి గొప్పగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో అక్కడ అటు పక్క యాదగిరిగుట్ట, బసవపూర్ రిజర్వాయర్, బసవపూర్లో కూడా ఓ 90 ఏకర్స్ పార్క్ కిందకి కేటాయించబడ్డది. సరే, ఆ ప్రాంతం డెవలప్మెంట్ కానీ ఓ పక్క స్వర్ణగిరి వచ్చింది, భువనగిరి ఫోర్ట్ రోప్వే అది కూడా త్వరలో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దానికి 60 కోట్ల నిధులు వచ్చినాయి. ఈడ పక్కకు ఎయిమ్స్ మరి ఈడ బహుళ అంతస్తులు 30 అంతస్తులతోటి భవనాలు అవుతున్నాయి. అంటే ఈ ప్రాంతం అంతా కూడా గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. మూసి ప్రక్షాళన కూడా అవుతుంది. ఓ పక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మరి స్థిర నిశ్చయంతో ఖచ్చితంగా చేయాలనే ఆలోచన ఉన్నది. అట్లే ఈ మహదేవ్పూర్ టెంపుల్ కూడా దీన్ని అభివృద్ధి చేస్తే ఈ ఒక్క భువనగిరి సర్క్యూట్ అంటే ఈ టూరిజంలో టెంపుల్ టూరిజంలో ఇది వస్తుంది. టూరిస్ట్ స్పాట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే ఈ ప్రాంతంలో టూరిజం పెరుగుతుంది, ఓ ఆధ్యాత్మికత పెరుగుతుంది, అభివృద్ధిలో భువనగిరి ముందంజలో ఉంటుందని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన దేవాలయం పిండి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు టూరిజం శాఖను తీసుకొని మన ప్రియతమ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వారికి అతి ప్రియమైనటువంటి దేవాలయంలో అభివృద్ధి పనులు చేయాలని ఎప్పటి నుంచో ఆకాంక్ష. ఆ మేరకే వాళ్ళని తీసుకొచ్చేసి ఈ ప్లేస్ ఎట్లుంది, దీని పరిధి ఎంత ఉంది, ఏం కదా అన్ని చూసుకొని ఈరోజు పొద్దున్న ప్రాతకాలంలో వచ్చేసి అన్ని పరీక్షించి వాళ్ళు చెప్పారన్నమాట. ఒక 3 నెలల లోపల దీని గురించి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆన్సర్ చెప్తామన్నారు. కాబట్టి ఒక వారు చెప్పిన ప్రకారం అనుకున్న అడిట్ అయినా కానీ ఒక 3-3.5 నెలల లోపల మన ఏదో రకంగా ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ఒక పర్యాటక శాఖ తరఫుని అవుతుంది. కాబట్టి గుడి కూడా ఒక ఆధ్యాత్మికమైన ప్లేస్ తయారవుతుంది. అప్పుడు ప్రజలు కూడా వచ్చేసి స్వామిని సేవించుకోవడం కానీ ఉత్సవాలు జరుపుకోవడం కానీ ఇంకా పెద్ద చేయగలుగుతారు అన్నమాట. అలాంటి వారికి మన ఎమ్మెల్యే గారు సహృదయంతో వచ్చేసి మన ఈ గుడికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తాం అనుకున్నప్పుడు వాళ్ళ పర్యాటక వాళ్ళకి కూడా వేణుగోపాల స్వామి ఆశీర్వచనాలు ఎప్పటికి ఉండాలని కోరుకుంటా, సదా వాళ్ళ ఆనంద జీవితం గడపాలని కోరుకుంటున్నా.
కాబట్టి ఇది తొందరగా తయారవుతుంది కాబట్టి మనందరికీ ఒక ఆమోదయోగమైన సంతోషం కలుగుతుంది. ఆ రోజు ఈ రోజు వచ్చింది కాబట్టి వారికి సదా ఎప్పటికీ ఆనందమయ జీవితం గడుపుతుండాలని కోరుకుంటూ సదా కృష్ణ. పేరు దండెం ప్రభాకర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల్ మహాదేవ్పూర్ గ్రామంలో గల అక్కన్న మహాలన దేవాలయం అని పిలువబడే ఈ ఆలయం గత 400 అంటే 16వ శతాబ్దంలో నిర్మించిందని చరిత్ర చెప్తున్నది. అప్పటి నుండి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే గతంలో ఆ మధ్యలో ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కొంచెం ఇక్కడ దేవాలయాన్ని డ్యామేజ్ కూడా చేశారు. అప్పుడు తానేశ గారు దగ్గర అక్కన్న మహాలని పిలువబడే వాళ్ళ మేనలుడైన కంచన్ల గోపన్న గారు భద్రాచలంలో నిర్మిస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక ఆలయం నిర్మించాలని అతనికి ఒక మంచి సంకల్పం వల్ల పునాది పెట్టి నిర్మించి పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయాడు. అప్పుడే అతన్ని తీసుకుపోయి బందికాలంలో వేసారు కాబట్టి ఇది కొంచెము అసంపూర్తిగా మిగిలిపోయింది. వేణుగోపాల స్వామి ఆలయం ఒక 90% అయిపోయింది. అలాగే ఉమామహేశ్వర ఆలయము ఒక 50-60% అయింది. ఇంకా అక్కడ అదొక 60%, ఇక్కడ ఒక 10% వరకు మిగిలి ఉన్నది. కావున గత కొన్ని సంవత్సరాల నుండి మేము మా తరం వచ్చినాక ఒక 25-30 సంవత్సరాల నుండి మేము ఈ గుడి కోసం శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాము. దాతల సాయంతో కానీ గతంలో సిజిఎఫ్ ఫండ్ ద్వారా ఒక 30 లక్షలు శాంక్షన్ చేయించి 2012-13 సంవత్సరంలో అప్పుడు కూడా ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి గోపురం లేకుంటే గోపురం నిర్మించి సాలారం కట్టి పక్కనే ఉన్న ఇంకొక హనుమాన్ ఆలయం అది కూడా శిథిలావస్థలో ఉంటే దాన్ని కూడా పూర్తిగా నిర్మాణం చేసి అక్కడ కూడా పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉమామహేశ్వర ఆలయం చేయవలసి ఉన్నది. ఈ వర్క్ ఉన్నదని చెప్పి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు అతను గెలవక ముందు కంటే కూడా ఇక్కడ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులు వచ్చినప్పుడు ప్రతిసారి ఇక్కడ చూసి ఆశ్చర్యపోయేవాడు. అరే ఇంత మంచి ఆలయం ఉన్నది ఇక్కడ, దీన్ని ఒక వెలుగులోకి తీసుకురావాలి ప్రభాకర్ అని నాతో కూడా ఎన్నోసార్లు చెప్పుకునే విషయాలు. ఇది మనం గెలిచినాక దీన్ని బాగా అభివృద్ధి చేద్దాము అని అప్పట్లోనే గెలవక ముందుకి అన్నాడు. గెలవగానే కూడా మొదటి ఫండ్ నియోజకవర్గంలో మొదటి ఫండ్ మా దగ్గర ముందర అంత సిసి రోడ్డు అంతా అనివెనిగా మట్టి ముళ్ళు కంపలు ఉండేది, అంత క్లీన్ చేయించి ఒక 25 lakhs తోని వర్క్ చేయించాడు. అది చేయించినాక ఇది ఎంతో బ్రహ్మాండంగా ఇప్పుడు మంచిగా అందంగా అనిపిస్తున్నది. అదే కాకుండా ముందు కూడా రాతితో కట్టిన ఈ ఉమామహేశ్వర ఆలయం కూడా పూర్తిగా రాతితో నిర్మించబడింది కాబట్టి ఇది మనము ఎవరం పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తే బాగుండదని ఈ రోజు టూరిజం శాఖ వారిని ఆ అధికారులను పిలిపించి పూర్తి పరిశీలించి దేవాలయం కానీ ఈ దేవాలయానికి ఉన్న భూములను కూడా పరిశీలించి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా నిర్మిద్దామని ఆయన ఒక పెద్ద సంకల్పంతో నిర్ణయించుకొని వాళ్ళని తీసుకొని వచ్చినాడు. వారికి కూడా మా మహాదేవ్పూర్ తరఫు నుంచి దేవా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అతనికి ఎల్లవెల్లలా ఈ వేణుగోపాల స్వామి కానీ ఈ ఉమామహేశ్వర స్వామి కానీ అతనికి ఎప్పటికీ అండగా ఉండాలని మేము కోరుకుంటూ నేను ఎంతో సంతోషపడుతున్నాను.